IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు మీ ప్లేస్ లో కనుక ఒక లేడీ ఆర్టిస్ట్ ఉన్నారే అనుకోండి, ఎలా అండి ఏంటంటే రకరకాల మనం వింటూనే ఉంటాం. ఇండస్ట్రీ అంటే కాస్టింగ్ కౌచ్ అంటారు, లేకపోతే కమిట్మెంట్ అంటారు, అట్లా అయితేనే ఆపర్చునిటీస్ వస్తాయి అని అంటారు. బట్ అబ్బాయిల దగ్గర కూడా నేను విన్నా, ఈవినింగ్ అయ్యేసరికి పార్టీస్ ఇవ్వాలి, మంది ఇప్పించాలి, మనకు తెలిసిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే పరిచయం చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలి ఆ పార్టీస్లో, ఇవన్నీ నేను వినున్నాను. నిజమేనా? నన్ను అడిగే దమ్ముందా? ఎవరికైనా ఉంటుందా? ఎందుకు నన్ను అడిగే దమ్ము ధైర్యం? నేను అడిగానుగా. కాదు, క్వశ్చన్ అడిగలేరు. బయట ఎవరైనా సరే నా ముందుకు వచ్చి అడగలరా? అవునా? నా ముందుకు వచ్చి నాకు ముందు పోపించు, నాకు అమ్మాయి కావాలి, నాకు డబ్బు కావాలి అనే దమ్ము ధైర్యం మరి అడగకపోవచ్చు, కాకపోతే ఆ సినిమాలో అవకాశం కావాలంటే దూరంగా అంతేనా? దూరంగా అవకాశం ఏంది? ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎవరైనా సరే కళ కోసమే ఉంటాం, కళ కోసమే బతుకుతాం. కళే దాని వెనకాల ఏదైనా అడిగేవారంటే నేను చెప్పలే, దేవుడు చూస్తాడు, దేవుడే దానికి సాక్ష్యం. ఎప్పుడు కూడా కళను అడ్డం పెట్టుకొని మనిషిని సాధించాలన్నా, మనిషిని ఏదే విధంగా లొంగ తీసుకోవాలన్నా అది ఈరోజు మన బలహీనత అవ్వచ్చు. బట్ నువ్వు దేవుడి దృష్టిలో, పైన పరమశివుడి దృష్టిలో ఖచ్చితంగా నాశనం అయిపోతావు. అంతే. ఆపర్చునిటీ ఏమందండి? ఆపర్చునిటీ మన సృష్టించేది. వీఆర్ క్రియేటర్. సరే, ఇప్పుడు సునీల్ గారు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు, మీ విషయం పక్కన పెడదాం. బట్ మనం చూస్తూ ఉంటాం కదా బయట ఇండస్ట్రీలో, మేబీ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, అది అక్కడ వాళ్ళ పరిస్థితులు ఏంటి? మీరు గమనించారా ఏమైనా అలాంటివి జరిగాయి, అందువల్లే వాళ్ళకి ఆ ఆపర్చునిటీ వచ్చింది, అది మీ దాకా ఏమైనా విన్నారా? తెలీదా? బయట ఉన్న మాకే అర్థమవుతుంది, ఇండస్ట్రీలో ఉన్న మీకెందుకు తెలియదు అంటున్నారు? అదే, నేను ఇండస్ట్రీలో లేను కదా. ఓకే, సినిమాలు ఎలా చేస్తున్నారు మరి? వస్తే అవకాశం చేస్తున్నా. మరి ఇండస్ట్రీలో లేకుండానే ఉంటే ఫోన్ చేస్తున్నారు. ఓకే, తరతిక సమాధానాలు చెప్తున్నారని ఎవరైనా అనిపిస్తుందా మీకు? నాకు అనిపించట్లేదు. మీకేమైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది. అది ఏదో లోపం ఉన్నట్టుంది. డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చుగా. మీకా? మిమ్మల్ని పట్టుకెళ్ళలేమో. ఏమో నాకేం తెలుసు, నాతో పాటు మీరు వస్తారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు చిరంజీవి గారిని చూసి, లేకపోతే ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చాము. సో చిరంజీవి గారు వాయిస్ కావచ్చు, లేకపోతే డాన్సులు పిచ్చండి, డాన్సులు బీభత్సంగా వేస్తా. ఇప్పుడు ఫ్లోర్ ఖాళీ లేదు చేయించడానికి, వెళ్ళిపోతా. చిరంజీవి గారి గురించి చెప్పొద్దు. ఓకే, ఆయన అంటే మనకి అదే కూర్చోలేకపోతున్నారు తెలుస్తుంది మరి. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. విషయం ఏంటంటే బాలయ్య బాబు గారు దాంట్లో, బాలయ్య బాబు గారు బాగా అభిమానం అండి. బాలయ్య బాబు గారు దాంట్లో డైలాగ్స్ ఇష్టం. ఓకే, చిరంజీవి సార్ దగ్గరకు వచ్చేతలకి డాన్స్ పిచ్చి. ఓకే, రెండు కలిపి చేస్తారా? ఊరుకోండి, ట్రై చేయండి. ట్రై చేయొచ్చుగా. అయితే డాన్స్, ఈయన దాంట్లో డాన్స్, ఆయన దాంట్లో డైలాగ్. ఏ ఈ మామూలు టీచర్స్ డేకి కాలేజెస్ ఆడ అమ్మా మీరు చెప్తుంటే నాకు వినడం కాదు, నాకు మీరు చేస్తుంటే చూడాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేద్దాం కాదు. ఓకే, మీరు ఏదన్నా తీసుకోండి, సినిమాలకు సంబంధించి మీ ఇష్టం, మీకు వచ్చిన వాయిస్ అన్ని ఫస్ట్ చేసేయండి. మేము చెప్పాను కదండి, నాకేం పెద్ద రావు. మాట్లాడుతున్నా కూడా మీరు చేస్తే మిమిక్రీయో లేకపోతే యాక్టింగ్ నచ్చుతుంది మాకు. ఓకే, చేయండి. మీరు చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు బాగా ఇష్టం అండి, చేయండి. అందరికీ నమస్కారం. ఏం పేరు? స్వర్ణ. స్వర్ణ. ఈరోజు ఈ యొక్క ఇంటర్వ్యూకి పిలిపించి ఈ యొక్క గొప్ప ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అప్పట్లో నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు అదేవిధంగా ముందుకు పోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తాను. అంతేగా? అంతే. థ్యాంక్ యూ. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా, చూస్తావా? ఆయన ఒరేయ్ ఏ రఘురెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా, నీ అబ్బని రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది బొల్తాడైతే రారా రా. నా పేరులోనే సింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది. అంటే ఏదో గమ్మత్తుగా ఏదో. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ఏ కాలేజ్ డేస్ లో నేర్చుకున్నానండి. అంతే, కాలేజ్ డేస్ లో నేర్చుకున్నా, ఇప్పుడు అదే అన్నం పెడుతుంది. అంటే సరదాగా నేర్చుకున్నారు, ఇంట్రెస్ట్ కాదు, ఇంట్రెస్ట్. మా నాన్నగారు చెప్పారు అది.
చెప్పాను కదా హిస్టరీ. ఒక 5వ తరగతిలో నేను 6వ తరగతిలో చూశాను. Right. సో అలా చూసే నేర్చుకున్నా. బట్ అది అది నాకు అన్నం పెడుతుంది. ఇది మీ ప్రొఫెషన్ అవుతుందని మీరు అనుకోలేదు? అనుకోలే అసలు. అంటే నటుడిగా వెళ్తున్నా, ఇది మనకు ఇప్పుడు మనం బాణం వేయడానికి వెళ్తాం కదా, ఓకే. ఇప్పుడు రకరకాల, ఇందాక మీరు అన్నారు కదా, రకరకాల కాంపిటీషన్స్ వస్తాయి. కాంపిటీషన్లో మనం కూడా నిలవాలి కదా. రైట్. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో చేస్తున్నాం మేము ఒక నాటకం చేస్తూ ఉంటే అక్కడ పర్ఫార్మెన్స్ పీక్. తను ఎవరో నాకు తెలియదు, బట్ బాగా చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి జనాన్ని, వాళ్ళ విధానాన్ని మనం క్యాప్చర్ అంటే మన వైపు తిప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ స్పాట్లో ఏమి ఆలోచిస్తూ ఉన్నాం, తక్కిన అమ్మాయిలు అబ్బాయిలు మొత్తాన్ని స్టేజ్ మీదకి ఎక్కించేసి అండర్వేర్తో ఎక్కినా నేను. ఎందుకు? అదే మ్యాజిక్. ఎప్పుడైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ దిగిపోయారో, మన పర్ఫార్మెన్స్కి వచ్చేతలకే అండర్వేర్తో ఎక్కేసిన టక్కున జనం అందరూ ఒక్కసారి నా సైజ్ చూసారు. అదే కదా, ఏమైంది ఈ అబ్బాయికి అని. అదనమాట ఏజ్ పర్ఫార్మెన్స్. నేనా ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఎందుకంత సాహసం చేశారు? ఇందాక చెప్పింది అదే, ఎప్పుడు దేంట్లోనే సరే కాంపిటీషన్ ఉంటుంది. ఒక ఆర్టిస్టు చేస్తూ పోయిన తర్వాత, ఒక ఆర్టిస్టు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత జనం అందరూ ఆ మైండ్లో ఉంటారు. వాడే ఉంటాడు మైండ్లో. వాడు కాకుండా ఆ లుక్ని మనకు చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? బట్టలు పియాలి. అంతే. అదే చేసా, అది వర్కౌట్ అయిపోయింది. ఏం చేశారు? వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో అండర్వేర్కి ఓయానా అన్న అయిపోయా. అంతే పడిపోలే, ఇంక తప్పదు. ఏమైందని ఎవరెలా తీసుకుంటున్న విషయం పక్కన పెట్టేద్దాం. ఆ స్పాట్లో మనం ఏం చేస్తే ఆడియన్ లుక్ మన మీద అవుతుంది అనేది పాయింట్. ఆడ ఏం చేస్తున్నాను కాదు, మనం ఏం చేయాలి, ఇదే పాయింట్. అదే ఆ విధంగా నువ్వు మోటివేట్ అవ్వాలి. అంటే బట్టలు ఇప్పియాలని ఎందుకు అనిపించింది మీకు? ఇంకేమైనా చేయొచ్చుగా. ఆ స్పాట్లో నాకు అదొకటే అనిపించింది. ఉన్న బట్టలు బరువు అనిపించి తీసి పడేసారా? బరువు అని కాదు, ఇంకా నయం దాని పీల. అదే కదా, అంటే మీరేం చిన్నపిల్లడు కదా కాదు కదా, ఎందుకు వచ్చిన వాళ్ళు భయపడాలనుకున్నారు. టెన్షన్ లేకుండా బట్ట ఇప్పిస్తారంటే ఏందో. నాకు బట్టలు అంటే అసహ్యం అండి. థ్యాంక్ యూ అండి, ఫస్ట్ బట్టలు వేసుకుని వచ్చారు. ఇంటర్వ్యూ అని చెప్పారు. ఎంత మందిని చూడు, మిమ్మల్ని మీ వైపు యాంగిల్ చూడకూడదు, నా వైపు మాత్రమే చూడాలని వచ్చి ఇలా కూర్చున్నారు అనుకోండి. మా నాన్న అయితే లంగోటి కట్టుకుని ఎగరతాడు. అదే కదా మా నాన్న, లంగోటి కట్టుకుని టక్కున అక్కడ చూసేవాడు. నిజంగా గొప్ప కళాకారులు అండి. ఇప్పుడు మా నాన్నగారు ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసిన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు అన్నీ ఆయనలో చూసేవాడిని నేను. నాన్నగారు ఎందుకు నాన్నగారు అంటే, ఆయన ఒక చరిత్ర సృష్టించేసాడు మాకు అక్కడ. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి సార్ ఎట్లాగైతే ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఎలా ఉన్నారో, మా ఏరియాకి ఆయన అట్లా ఉండేవాడు. సో ఆయన చూసి నేర్చుకున్నాం మేము. ఓకే. ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చేస్తారా మీరు? ఎందుకు చేస్తాను, చేయండి. అదే అంటే నేను ఒకరి పేరు చెప్పను, మీకు వచ్చిన వాయిస్ అన్ని చేయండి. కట్ లేకుండా వేసుకోవచ్చు మనం. ఎక్కడ ఇంటర్వ్యూ, ఇంకెక్కడ వేసుకుంటారు? స్వప్న సక్రాతి ముగ్గైతే అతనుడైన గొప్పెమ్మంట్రా, ఒక్కని చెప్పారని ఊరంతా తగలబెట్టిన వాడిని నేను. మునార్కి నన్ను ఎవడో మోసం చేయదు. ఏంట్రా నన్నే కొడతావా? చూపిస్తారా? నా గురించి తెలుసా నీకు? ఒక్కడే సినిమాలో చేస్తారా గొబ్బెమ్మరా అని? గంగిరుద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కితే ఏదో డైలాగ్ మర్చిపోయా. వాటి బాగా చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ చిరంజీవి గారు. రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడని కానీ ఆశ్చర్యం ఎందుకు? ఈరోజు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ ఈరోజు నన్ను దాటి కూడా మీ మనసు, మీ ప్రేమను గెలుచుకున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. ఏదో అలా. ఓకే. నాగార్జున గారు. ఏంటి నువ్వు మాట్లాడేది? నా గురించి నీకు తెలియదు, సుమ్మ అయిపోద్ది. ఏమనుకున్నావు? వెంకటేష్ గారు. ఆయన ఎవరు చేయలేరు. నిజమే. వెంకటేష్ గారిది ఎవరు చేయలేరు. ఎందుకంటారు? చేయలేరు, అంతే. చేసినా కుదరదు. ఎందువల్ల? అదొక వాయిస్, అది కొంచెం కష్టం కదా, టిపికల్ వాయిస్. చాలా వాయిస్ అది చాలా కష్టం. మహేష్ బాబు గారిది, వెంకటేష్ గారిది, అల్లు అర్జున్ గారు, ఇలా సమ్ పర్సన్స్ ఉన్నారు, ఎవరు చేయలేరు. అదేంటి మహేష్ బాబు గారిది కొంతమంది బాగానే చేస్తారే. కొంతమంది ఏమో కానీ బుల్లెట్ భాస్కర్ ఆయన ఒకరే చేస్తుండే. ఆయన అన్నొక్కనే విన్నా, ఇంకెవరు చేయలేరు.
అంటే కొంచెం టిపికల్ వాయిస్ అవి. డిఫరెంట్. ఇప్పుడు మేము చేసేవన్నీ ఏంటంటే బేస్ వాయిస్. ఇప్పుడు బాబు గారు, చంద్రబాబు సార్ ఉన్నారా, ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే ఏ తమ్ముడు మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హాయ్, చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రత్యేక 3 సింహాలైతే కాబట్టి ఆ 4వ సింహరాజీ పోలే అగ్ని సాయి కుమార్ గారు కదా. రాయ్ స్వప్న సక్రాతి మొక్క అయితే ఆందోళన గొబ్బెమ్మంటరా, గంగర తెచ్చి గొబ్బెమ్మని తొక్కి నా గుండెని తొక్కుతావరా, చంపేస్తాను రోయ్. అబ్బో నీ అబ్బా చెత కొట్టేశాడు అబ్బో. రామ్మా రా, ఇదిగో తెల్ల బడ్షీట్ వీడే రవి, ఎక్కడికైనా తీసుకెళ్ళి మాట్లాడుకోండి. అంటే వీళ్ళన్నీ ఏంటంటే 1 by 1 ఒకే వాయిస్లో ఉంటాయి, ఒకే సర్కిల్లో ఉంటాయి. మిగతా వాయిస్కి వెళ్ళామంటే అది మళ్ళీ లోలో ఉంటాయి. అట్లా వాయిస్లో మనం పట్టుకోలేము, కష్టం అవుతుంది, చాలా కష్టం అయిపోద్ది. ఒక్కోసారి వాయిస్ కూడా పోతుంది, వాయిస్ పోయిందంటే రాదు. వచ్చిందని పర్ఫెక్ట్గా చేయాలి, రాందని గమ్ముగా ఉండాలి. ఎందుకంటే లేకపోతే పోతుంది, ఉన్నది కూడా పోతుంది. వాయిస్ ఒక్కసారి కానీ మనం ప్రాక్టీస్ చేసి దుబ్బిందా అసలు రాదు. ఎంత టైం తీసుకుంటుంది అంటారు? మేబీ 4 రోజులు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, లేకపోతే కొందరికి రిలీఫ్ అయిపోద్ది. ఇప్పుడు నాకైతే ఒకసారి వాయిస్ పోయిందని 10 రోజులు రాదు. ఇలా ఉంటేనే వస్తాయి, పోయిందని మీకు రాదు, 10 రోజులే. సో ఇట్లా వాయిస్ అన్ని 1 by 1 ఉంటాయి కాబట్టి ఈ వాయిస్ను మనం పర్ఫెక్ట్గా తీసుకుంటే వచ్చిన వరకు వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది, అంతే. ఇప్పుడు నేను బిఫోర్ నేర్చుకున్న వాయిస్లు కూడా పక్కన పెడితే ఇప్పుడు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జగన్ గారు, చంద్రబాబు గారు మాత్రమే నాకు ఫుడ్. అటు యాక్టింగ్, సినిమాలో నటిస్తూ ఈ 2 వాయిస్లు నాకు అన్నం పెడుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ 2 వాయిస్లు ఎక్కడ వాడుతున్నారు మీరు? ఒక వాయిస్ ఆల్రెడీ వాడుతున్నాం, ఇది జగన్ గారితో ఆల్రెడీ వాడుతున్నాం. ఎలాగా? ఇదే మన పొలిటికల్గా వాడుతున్నాం. మిమిక్రీలో బాడీ లాంగ్వేజ్ మిమిక్రీ మీరు చూసారా? అయితే ప్రెసెంట్ వాడుతున్నాం. బాబు గారిది ఇంకా ఛాన్స్ రాలేదు, వాడతా ఎప్పుడైనా తప్పకుండా వాడతా. రైట్. ఇప్పుడు టాలీవుడ్ లో మీరు చిరంజీవి గారి ఫ్యాన్. అవును, అయితే నేనే కాదు చాలా మంది, కోట్ల మంది. యాక్చువల్గా మిమ్మల్ని పిలిచామనంటే కాస్త నవ్వుకోవడానికి, కామెడీ వెర్షన్లో, కాస్త కామెడీ కాదండి, కామెడీ వెర్షన్ లో అన్నాను, మిమ్మల్ని కామెడీ అనలేదు. కామెడీ వెర్షన్ లో కాస్త ఆహ్లాదకరంగా ఏదైనా స్ట్రెస్ ఉన్నదనుకోండి, కొద్దిసేపు ఇలాంటి వాయిస్లు విన్నా కాస్త ప్రశాంతంగా నవ్వుకున్నా హ్యాపీగా ఉంటుంది కదా. సో మనదంతా ఎంటర్టైన్మెంట్ మోడ్ ఇదంతా అయినప్పటికీ నాకున్న ఒక డౌట్ పెడుతున్నాను, మేబీ ఇది కాస్త సీరియస్ అవ్వచ్చు, బట్ మీ మనసు డౌట్ తీర్చడమే ప్రథమ కర్తవ్యం. మీరు అనేది బాగుండదు, మేము అనేది బాగుండదని మీ చేత అనిపించబడవా రాకుమారి? చెప్పండి. మీరు రాకుమారి కదా. అయితే ఇప్పుడు టాలీవుడ్ అంతా కూడా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ పెద్ద దుమారం రేగుతుందండి. మీరు మెగా ఫ్యాన్స్ లిస్ట్ లో ఉన్నారా, అల్లు అర్జున్ గారు ఆర్మీలో ఉన్నారా? ఫ్యాన్స్ కాదు, అల్లు అర్జున్ గారు ఆర్మీలో ఉన్నారా? చక్కటి సమాధానంలో జంప్ చేయకండి. లేదండి, నేను పూర్తిగా ఎప్పుడు కూడా మేము ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారు అభిమానం. మేము ఫస్ట్ నుంచి కూడా అలాగని కళారూపాలు ఇష్టం అండి మాకు. కళారూపాలు అంటే ఇష్టం. కళారూపాలు నేర్చుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన పుట్టిందంతా కూడా చిరంజీవి గారే. సో ఇప్పటికీ స్టిల్ ఎప్పటికీ మేము చచ్చేంత వరకు చిరంజీవి గారి అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగానే ఉంటాం. బాలకృష్ణ గారు అదే మనం పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేయలే, ఇది అయిపోయి చేద్దాం, పెద్ద సమస్య వచ్చి ఇది అయ్యాక చేద్దాం. ఓకే, అయితే అభిమానం. సో అంటే విషయం నేను ఒకే ఒక మాట మాట్లాడుతున్నానండి. చిరంజీవి గారు కొనిదల చిరంజీవి గారు, కొనిదల ఇంటి పేరు. ఆ ఇంటి పేరుతో మనకు సంబంధమే లేదు, వాళ్ళతో కూడా మనకు సంబంధం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోట్ల మంది జనానికి జస్ట్ అభిమానం, ఏ బందిరకం లేదు, ఏ విధానం లేదు. కానీ ఒక 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 విధానంకి వచ్చాక అన్ని రిలేషన్స్, అన్ని పార్టీ పక్కన పెడితే అన్ని రిలేషన్స్ ఉండేది మీకే. ఏమీ సంబంధాలు లేనటువంటి వాళ్ళేమో వాళ్ళకి నిలబడ్డారు, అన్ని సంబంధాలు ఉన్నటువంటి మీరు నిలబడలేదే అనేది చిన్న బాధ అంతే. ఓకే.
అంటే ఆయనకంటే ఒక ఇష్టం ఉంటుంది కదండి, మీరు గౌరవించాలిగా ఖచ్చితంగా మరి. మనం ఖచ్చితంగా గౌరవించాలి. మన ఫీలింగ్ అది, ఆ, మన ఫీలింగ్ అది. సరే మనం ఒక 2 minutes మాట్లాడదాం దీని గురించి. ఇప్పుడు అభిమానం ఉంది అండి, ఇక్కడేనా? ఇక్కడే మాట్లాడదాం, కెమెరా ముందు. ఇంకెక్కడికి మిమ్మల్ని పట్టుకెళ్ళట్లేదు, ఏ బాత్రూంలోకి ఏ వాష్రూమ్లోకి. ఓకే, మీ నుండి నిజాలు తప్పించడానికి భయపడట్లేదు, అంత సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో ఓకే రైట్. ఇప్పుడు సీరియస్గా మాట్లాడుకుందాం, మీ ఇద్దరు కామెడీ చేయకండి, కొడతారు మన ఇద్దరిని. రైట్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక సినిమా రిలీజ్ అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్కో 100 days ఫంక్షన్స్కో వెళ్తున్నాం అనుకోండి, చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడదాం, సినిమా గురించి మాత్రమే మాట్లాడాలని నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారండి, చాలా కష్టపడి ఇక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చిన తర్వాత ఆ గెస్ట్లు సునీల్ చాలా బాగా చేశాడు అని అంటే అందరూ చాలా బాగుందంటే మనకి ఇంకొక 10 అవకాశాలు వస్తాయి, సినిమా కూడా పుష్ అంటే హైప్ అవుతుంది, బాగుంటుంది. ఎవరైనా ఒక పెద్ద స్టార్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడాలి. అక్కడ ఆ సినిమాకి కానీ అక్కడ కానీ సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఇంకో మెగా ఫ్యాన్స్ గురించో వాళ్ళ గురించి మాట్లాడండి అంటే ఈ సినిమా కాస్త ప్రమోషన్ తక్కువైపోతుంది కదా. అసలు యాక్చువల్గా జరిగింది అక్కడే. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, చెప్పను బ్రదర్ అనేసారు అల్లు అర్జున్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆ సినిమా గురించి మాట్లాడాలి, అక్కడ మెగాస్టార్ గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఆ సినిమా అక్కడ అవసరం లేదు. బట్ ఎప్పుడైతే ఫ్యాన్స్ కాస్త ఎక్కువ అన్నారో అప్పుడు ఆయన ఆ మాట అన్నారు. దానికి చాలామంది కాస్త అవును నిజమే కరెక్ట్ అన్నారు, కొంతమంది ఎలానో ఫ్యాన్స్ అపోజ్ చేశారు. అక్కడి నుంచి ఇష్యూస్ అంతా స్టార్ట్ అయ్యాయి. బట్ మీకేమనిపిస్తుంటుంది నిజంగానే ఒక సినిమా ఇదైనప్పుడు మీలాంటి ఆర్టిస్ట్ అంటే అప్కమింగ్ మంచి పేరు రావాలి, వచ్చిన పెద్ద ఆర్టిస్ట్ మీ పేరు చెప్తే చాలా సంతోషం, మీకు ఇంకా 10 అవకాశాలు వస్తాయి. ఆ టైంలో ఎక్కడో లేని వ్యక్తి గురించి మాట్లాడి అంత కరెక్ట్ కాదేమో అనేది ఒకటి. ఆ వెర్షన్లో చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసింది కరెక్టేనేమో అని కొంతమంది అంటూ ఉంటారు, మీరేమంటారు? అది మేధావులకు తెలియాలి, విశ్లేషణ చేసేవాళ్ళు. తర్వాత అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ మనకు తెలియదు, మన స్పాట్లో ఉండి ఏంటి వాట్ మ్యాటర్ అనేది మనకు తెలుస్తుంది. కానీ కెమెరాలో చూసాంగా, అంటే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు అంటే దాన్ని ఎలా తీసుకుని మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంటే దాన్ని ఎలా ఇప్పుడు ఒక పాయింట్ చెప్పేటప్పుడు దానికి ఏదో ఒక ఉదాహరణ తీసుకొచ్చి చెప్పాలి. ఇప్పుడు దానికి ఏ ఉదాహరణ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆయన ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, దాన్ని మనం అడగకూడదు. ఆయన ఇష్టం, ఆయన ఎలాగైనా పోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఆయన ఇష్టం. ఒక్క నిమిషం, అది ఎలాగైనా పోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే సంబంధం లేని వాళ్ళు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మెగాస్టార్ చిరంజీవి గారు అయితేమి వాళ్ళ కుటుంబం కోసం నిలబడి వాళ్ళు ఏదో రావాలి, ఒక పొలిటికల్ కానీ ఇండస్ట్రీలో కానీ రావాలని ఇంతమంది సపోర్ట్ ఇస్తున్నప్పుడు మీరు ఉంటే బాగుంటుంది కదా అనేది వాళ్ళ అభిమానం. ఆయన కూడా కోరుకున్నారుగా, అదే కోరుకున్నారు. అండ్ విన్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పారు, అదంతా జరిగింది కదా. ఏమో నాకు తెలియదు, చూడలేదా? ఓకే సరే. అయితే ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ మన సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. ఏంటది? ఆ రోజు అల్లు అరవింద్ గారు వచ్చి స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడుతున్నారు, ఒక సినిమా ఫంక్షన్, నేను పేరు కూడా తీయట్లేదు. అయితే ఎప్పట్లానే పవర్ స్టార్ అని అరుస్తూ ఉన్నారు ఫ్యాన్స్, అభిమానులు. అయితే అప్పుడు మీరు కాసేపు ఆగండి అయ్యా, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియని ఒక సంఘటన ఉంది, మీ అందరికీ ఇప్పుడు చెబుతాను అంటున్నారు అరవింద్ గారు. అయినా వినలేదు. తండ్రి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చెప్పలేదనుకోండి, అతను హీరోనా జీరోనా పక్కన పెడితే కొడుకు మాత్రం తండ్రే కదా హీరో ఎప్పటికీ, రైట్? ఆ టైంలో ఆ విషయానికి అల్లు అర్జున్ గారు చాలా హర్ట్ అయ్యారు అనేది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తే. ఇప్పుడు మీరున్నారు, ఇన్నిసార్లు మా నాన్నగారు అన్నారు మీరు. ఆయన ఏం సాధించారు, ఏం చేశారు పక్కన పెట్టండి, తండ్రి మన దృష్టిలో హీరోనే, అమ్మాయికైనా అబ్బాయికైనా. మరి తండ్రి మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారు నార్మల్ క్యాండిడేట్ కాదు, ఎంతోమంది కళాకారుల్ని ఈరోజు ప్రజాస్వామ్యంలో పరిచయం చేసిన వ్యక్తి, ఆయన నార్మల్ పర్సన్ కాదు, అంత చరిత్ర ఉంది ఆయనకి. రైట్, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీ ఫాదర్ అండి గ్రేట్, మామూలుగా ఫాదర్ అంటే హీరో, నేను అదే ఇంతకుముందు నార్మల్ హీరో. ఆయన ఏం చేశారని పక్కన పెడదాం, ఏం చేశారు ఏం చేయలేదు ఏం సాధించారు ఏం పక్కన పెడదాం. బట్ ప్రతి పిల్లలకి తన తండ్రి హీరో. 100% ఫస్ట్. మరి ఆ రోజు అరవింద్ గారికి కాస్త అలా జరిగినందుకు ఆ రోజు అల్లు అర్జున్ గారు బాధపడ్డారు, అప్పటి నుంచి ఇలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక టాక్. ఏమనిపిస్తుంది?
ఓకే, అది మనకు తెలియదు. రైట్. సరే, కాంట్రవర్సీ నుంచి వదిలేండి మనకి. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి జస్ట్ అడిగానంతే, మీ అభిప్రాయం అడగడంలో తప్పలేదు. ఏ విషయానైనా ఏమండి, ఎవరో కొడతారు, ఎవరో తిడతారు అనేది అది తప్పు. మీకు ఏదనిపిస్తే అది చెప్పుకోవాలి, మాట్లాడాలి. దాంట్లో నిజం ఉండాలి, ఫేక్ ఉండకూడదు. ఇంకోటి, ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నా, అన్ని కోట్ల మంది జనాభా ఉన్నా, నాలాంటి ఫ్యాన్స్ కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా బంధువులు ఎప్పటికీ బంధువులే. రైట్. మనం ఇన్ని మాటలు మాట్లాడుతాం కానీ ఏదన్నా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, పరిగెత్తుని వెళ్ళిపోరా వాళ్ళందరూ. 100% మీరు నేను చెడ్డ నేను చాలా మంది చెప్తా, అంతే. ఎందుకయ్యా అట్లా. రైట్. వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు, మనం ఎప్పుడు వాళ్ళు బాగుకోరే ఉంటాం. మెగాస్టార్ చిరంజీవి గారు బాగుండాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగుండాలి, అల్లు అర్జున్ గారు బాగుండాలి, ఇంకోరు బాగుండాలి. కానీ నాకు ఇంకోటి కూడా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అంటే ఆయన స్నేహపూర్వకంగానో లేకపోతే ఇంకోటి వెళ్ళారు. కానీ సినిమాని బాయ్కట్ చేస్తాం, అదొక్కటి నాకు నచ్చదు. అంటే మనిషిని పొట్ట మీద కొట్టకూడదు. ఈ గొడవలు ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు కాస్త ఇబ్బందులు పడే అవసరం కూడా ఉండొచ్చేమో అంటున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుందో. చూడాలి, మనం కూడా చూద్దాం ఏందో మరి.